అది గతం మర్చిపోయింది కానీ నడవడం మర్చిపోయిందా? మర్యాదగా కిందకొచ్చి తినమని చెప్పు. ఆ మెట్ల మీద నేను పడాల్సింది. అది పడుంటే నాకు మంచి జరిగేదిగా. దాని కాలో చేయ కాకుండా దాని ప్రాణాలు పోయింటే ఏంటి పరిస్థితి? హాయ్ సార్. హలో డాక్టర్. డాడీ, డాక్టర్ గారు వచ్చారండి. ఇందాకనే మీ పిన్ని మెట్ల మీద జారిపడి. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదని డాక్టర్ చెప్పారు. గంటలో లేచి తిరిగి. థ్యాంక్ గాడ్. డాడీ, ఇతని పేరు ఇంద్ర. ఓ సారీ, వినయ్. నమస్తే సార్. మీరు మాట్లాడుతూ ఉండండి డాడీ, నేను వెళ్ళి పిన్నిని పలకరించొస్తాను. అలాగే వెళ్ళరా. కమాన్, అలా కూర్చుని మాట్లాడుకుందాం. నీ గురించి మా అబ్బాయి చెప్పాడు. రా కూర్చో. పర్లేదు సార్. నో ఫార్మాలిటీస్. కాబోయే అల్లుడు కదా, కూర్చో. నువ్వు పాత జీవితాన్ని వదిలేసి కొత్తగా బతకాలనుకుంటున్నావని, శాలిని నీకు పెళ్లి చేయాలని శత్రు నాతో చెప్పాడు. నువ్వు మారినందుకు చాలా సంతోషంగా ఉంది. నీ పేరు మార్చుకున్నట్టే నీ జీవితాన్ని కూడా మార్చుకున్నావు. మా చిన్నిని పెళ్లి చేసుకోబోతున్నావు. మా అబ్బాయి మీద నమ్మకంతో నేను కూడా ఒప్పుకుంటున్నాను. మా శత్రువుకి చెల్లెలంటే ప్రాణం. తన కోసం ఏమైనా చేస్తాడు. తండ్రిగా నా బాధ్యతలు ఇలా ఉన్నా అన్నయ్యగా వాడు దేవుడు. వాడు చెప్పాక నేను కూడా కన్విన్స్ అయ్యాను. మా ఫ్యామిలీలోకి నిన్ను హ్యాపీగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మా అబ్బాయి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకో. నువ్వు మళ్ళీ ఏమాత్రం నీ పాత జీవితంలోకి తొంగి చూడాలనుకున్నా నిన్ను చంపడానికి కూడా మావాడు వెనకాడ్డు. ఇది నిజం. లేదు సార్, ఆ జీవితంపై విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. శత్రుగారు నన్ను కాపాడి పునర్జీవితాన్ని ఇచ్చారు. అనాథగా పుట్టి ఆకలి తీర్చుకోవడం కోసం తప్పులు చేశాను. తప్పు అని చెప్పేవాళ్ళు లేక నేరస్తున్నయ్యాను. దేవుడు నన్ను మార్చాడు సార్. మీ రూపంలో నాకు అవకాశం ఇచ్చాడు. ఈ అదృష్టాన్ని ప్రాణం పోయినా పోగొట్టుకోను. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకుంటాను. గుడ్. టేక్ కేర్ పిన్ని, ఉంటాను. అలాగే అమ్మా. గౌతమ్ గారు,
ఎప్పుడొచ్చారు? ఇందాకే. ఎలా ఉన్నారు? గతం గుర్తు రావట్లేదన్న బాధ తప్ప మిగతాదంతా బానే ఉంది. డోంట్ వరీ గౌతమి గారు, మీకు తప్పకుండా గతం గుర్తొస్తుంది. మీకోసం అమ్మవారి కుంకుమ తెచ్చాను. ప్రతిరోజు అమ్మవారి ధ్యానం చేసుకుని ఈ కుంకుమ బొట్టు పెట్టుకోండి. మీకంతా మంచి జరుగుతుంది. తీసుకోండి. ఎందుకండి నా కోసం శ్రమపడ్డారు? మీరు మాకు చేసిన సాయంతో పోలిస్తే ఇది ఆవగింజంత. మీకు గుర్తుందో లేదో, ఓ రోజు మీరు మా ఇంటికొచ్చారు. మా చెల్లెలికి మీరు తాయెత్తు కట్టారు. ఆ రోజు నుంచి చిన్నికి మంచి జరుగుతూనే ఉంది. మా మంచి కోరుకున్న మీకు మంచి జరగాలని మేం కోరుకోవడం తప్పు కాదు కదా. మీకు వీలుంటే గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మంచిదని కుంకుమిచ్చిన పంతులు గారు చెప్పారు. తప్పకుండా ప్రదక్షిణ చేయండి, త్వరగా మంచి జరుగుతుంది. అలాగేనండి. మర్చిపోరుగా? మర్చిపోను, తప్పకుండా వెళ్తాం. థ్యాంక్స్ అండి. మరి నేను బయలుదేరుతాను. అలాగేనండి. మీకు వీలుంటే గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మంచిదని కుంకుమిచ్చిన పంతులు గారు చెప్పారు. హాయ్ సార్. ఓ మీరా, రండి ప్లీజ్. ఇటుగా పని ఉండి వచ్చాను. మీరు కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేశారని తెలిసింది, విష్ చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. ఈరోజు రేపో నేనే వీలు చూసుకొని మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. ఇంద్ర గురించి ఏమైనా తెలిసిందా? ఆ విషయం గురించి చెప్దామనే వచ్చాను సార్. ఇంద్ర కోసం చాలా ఎంక్వైరీ చేశాం, బట్ వాడి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మర్డర్ చేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడేమోనని డౌట్గా ఉంది సార్. తనకి తెలిసిన వాళ్ళని, ఫ్రెండ్స్ని అందరినీ ఎంక్వైరీ చేశారా? చేసాం సార్, కానీ వాళ్ళెవరికి చాలా రోజులుగా ఇంద్ర టచ్లో లేడట. ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యేవాడు కాదంట. ఇంద్ర అద్దెకుంటున్న ఇంట్లో వాడిని పట్టుకోవడానికి మీరు ట్రై చేశారని చెప్పారు కదా. మీరేమైనా చేస్తారేమోనని పారిపోయి ఉండొచ్చుగా. సిటీ వదిలి వెళ్ళిపోయాడంటారా? చెప్పలేం సార్. వాడి కోసం ప్రత్యేకంగా నిఘా ఏం పెట్టలేదు కాబట్టి అలా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా సిటీలోనే దాక్కొని ఉండొచ్చు. ఈ కేసులో ఇంకెలా ప్రొసీడ్ అవ్వాలో తెలియటం లేదు. దాదాపు చాలా దారులు క్లోజ్ అయిపోయాయి. ఓ పని చేయండి, ఇంద్రగాడు చాలా మంది అమ్మాయిల్ని మోసం చేశాడు. వాళ్లలో కొంతమందైనా వాడిపై కేసు పెట్టుంటారు కదా. కరెక్ట్ సార్. మీరు కాస్త చొరవ తీసుకుని సిటీలోని ఏ స్టేషన్స్లో వాడిపై కంప్లైంట్స్ ఉన్నాయో, ఎవరెవరు వాడిపై కేసు పెట్టారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని సేకరించగలరా? తప్పకుండా సార్, మంచి ఐడియా ఇచ్చారు. వాళ్ళ ద్వారా ఏమైనా కొత్త విషయాలు తెలవచ్చు. థ్యాంక్ యూ సార్. వీలైనంత త్వరగా వాడిని పట్టుకోండి. షూర్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ సార్. బాయ్.
ఇషిక, ఏంటి? నీకిప్పుడు పనేమైనా ఉందా? ఏ గుడికెళ్ళాలి. నవగ్రహాల చుట్టూ తిరిగితే మంచిదని మీ అన్నయ్య శత్రువు గారు చెప్పారు. నువ్వు తోడుగా వస్తావేమోనని. నీకు ఎస్కార్డ్ గా రావాలా నేను? బాడీగార్డ్ లేకపోతే బయట అడుగు పెట్టలేవా? అది కాదు, నాకిక్కడ గుడెక్కడుందో తెలీదు. ఈ కాలనీ చివర్లోనే ఉంటుంది, వెళ్ళు. నేను మా అమ్మని చూసుకోవాలి. సరే ఇషిక, అమ్మ జాగ్రత్త. ఇది ఒక శనిగ్రహం. ఇది మళ్ళీ నవగ్రహాల చుట్టూ తిరుగుతుందట. దీనికి మంచి జరగడం కాదు, దీనివల్ల ఆ గుడికి శని పట్టుకుంటుంది. మా ఇంటికి పట్టినట్టు. ఛే! మంగా, ఏంటమ్మా? గుడికెళ్దాం, వస్తావా? లేదమ్మా, వంట చేయాలి. సరే. మీతో గుడికొస్తే ప్రసాదం వస్తుంది, కానీ మీతో గుడికెళ్ళాలని ఇంట్లో తెలిస్తే నా ఉద్యోగం ఊడుతుంది. ఏంటి ఇందాక నుంచి అలా నవ్వుతున్నావు? మీ అవస్థ చూస్తుంటే నాకు నవ్వు ఆగట్లేదమ్మా. అబ్బాయి గారిని తీసుకుని అన్నయ్య గారు బయటకు వెళ్ళినప్పుడు నేను చూస్తున్నాను. క్షణం కూడా కాలు ఒక చోట నిలవట్లేదు. మరి ఇంత ఆత్రం కంగారైతే ఎలాగమ్మా? నాదే మాత్రమో కంగారో కాదు. మరేంటి, ఎదురుచూపులా? అయినా పెళ్లి చూపులు అయిపోయినాయి కదా, పెళ్ళి అవుతుందో లేదని భయమా? ఎందుకమ్మా భయం? మీ అన్నయ్య గారు ఉండగా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు నచ్చిన వారితో పెళ్లి చేస్తారు ఆయన. కష్టం వస్తే ఎవరైనా దేవుడికి దండం పెట్టుకుంటారు. చెల్లెలకి ఏ కష్టం వస్తుందో అని దేవుడే అన్న రూపంలో నీ పక్కన ఉన్నప్పుడు నీకేంటమ్మా భయం? అదిగో అన్నయ్య గారు వచ్చేసినట్టున్నారు. ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? మీరు వెళ్ళినప్పటి నుంచి ఇక్కడే మీకోసం ఎదురు చూస్తున్నారు అయ్యగారు. అవునా? ఎందుకు చిన్న? దా పద. ఇంతకీ కాయా పండా? మీరు శుభవార్త చెప్పేదాకా అమ్మాయి గారి నోటి వెంట మాటే రాదు. చెప్పండి అయ్య గారు. ఏంటమ్మా ఈ అన్నయ్యపై నీకు నమ్మకం లేదా? నేను నిన్ను నమ్మకపోతే ఈ ప్రపంచంలో అన్నా చెల్లెల బంధానికి అర్థమే లేదన్నయ్య. మరెందుకమ్మా టెన్షన్ పడ్డావు?
ఓ నాన్న ఒప్పుకోరానా? నువ్వు ఒప్పిస్తావని నాకు తెలుసు. ఒకవేళ నాన్న ఒప్పుకోకపోయినా ఇంద్రాతో నువ్వు నా పెళ్లి చేస్తావని తెలుసు. కానీ మనకి నాన్న కావాలి కదా. చిన్నప్పుడే అమ్మ దూరమైంది. కావాలన్నా రాదు. నా పెళ్లి పేరుతో నాన్నను కూడా దూరం చేసుకుంటే మనం అనాథలం అవుతామని భయం అన్నయ్య. ఇప్పుడిప్పుడే పిన్ని మనకి దగ్గర అవుతుంది. ఇషిక, కృష్ణబావ అందరూ మనం కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నా పెళ్లి వల్ల మళ్ళీ విడిపోవడం నాకు ఇష్టం లేదు. అందరం కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను అన్నయ్య. కావాలంటే పెళ్లి చేసుకోవడం మానేస్తాను. చూడమ్మా, ఈ అన్నయ్య ఉండగా నువ్వు అనాథవి కాదమ్మా. నీకెలాంటి కష్టం రాదు. నీలో మెచ్యూరిటీ కనిపిస్తుందమ్మా. మనిషి ఆనందంగా ఉంటే ఎంత ఆరోగ్యంగా ఆలోచించగలడో నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. Keep it up. అయ్యగారు, ఇంతకీ ఏం జరిగిందో చెప్పలేదు. ఆ విషయం నేను చిన్నికి చెప్పడం కన్నా వినే చెప్తేనే బాగుంటుంది. హాయ్, అయితే పండే అన్నమాట. అయ్యా అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా. అయ్యా బాబు, అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలమ్మా. అయ్యా బాబు ధర్మం. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అమ్మా అమ్మా, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా. అయ్యా ధర్మం. అమ్మా 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 ధర్మం. అమ్మా అమ్మా. అయ్యా అయ్యా బాబు ధర్మం చేయండి బాబు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు బాబు. అయ్యా ఏంటో వచ్చావు? అప్పుడే డ్యూటీ దిగిపోయావా? లేదయ్యా, ఇటు చూడు. ఎవరే ఈ పిల్లోడు? కారులో కనిపిస్తే మా చెల్లెత్తుకొచ్చింది. ఎత్తుకొచ్చిందా? అవునయ్యా, మనకు బాబు బాగా పైసలు తీసుకొస్తాడయ్యా. వద్దే, ఈ పిల్లోడు బంగారంలో ఉన్నాడు. కారులో దొరికాడని తిరిగిచ్చేసి డబ్బులు అడుక్కుందామే. మనకు దొరికాడంటే ఎవరూ నమ్మరు, పోలీసులకు పట్టిస్తారు. కాలు చెయ్యో విరిచేసి లేదా కళ్ళు పొడిచేసి అవిటి పిల్లాన్ని చేసి అడుక్కుందాం. ఏ తల్లి కన్న బిడ్డో.